టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎన్ని డిగ్రీలు పూర్తి చేసినా ఇప్పటికీ నిరుద్యోగులుగానే మిగిలిపోయాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటున్న నిరుద్యోగులతో మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీకి పూనుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేని విద్యార్థులు ఆందోళన దిగారు. ప్రజా దర్బార్ క్షేత్రంలో ప్రజా సమస్యలకై నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో భాగంగా ఇక్కడ మనతో పాటే నిరుద్యోగులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధానంగా మీ సమస్య? ఆ ప్రధాన సమస్యలతో మీకు ఎలాంటి సౌకర్యం చేపడుతుంది అనుకుంటున్నాను? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ మేము రాసాం సార్. మేము నోటిఫికేషన్కి 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. నేను మా ఫ్రెండ్స్ అందరం 2017 ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్. నోటిఫికేషన్కి 5 years వెయిట్ చేసినాం సార్. గవర్నమెంట్ ఇస్తుంది అని కూడా లాస్ట్ ఇచ్చినాక జనవరిలో ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్ అయినా కరెక్ట్ పెట్టిరా అంటే లేదు సార్, అది పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ వల్ల మేము చాలా నష్టపోయినాం. మానసికంగా ఎట్లయినా నష్టపోయినాం సార్. సరే పోనీలే అని మళ్ళీ మేలో ఎగ్జామ్ పెట్టారు సార్. మేలో ఎగ్జామ్ రాసాం. అది మేలో ఆన్లైన్లో రాసాము. మేలో ఎగ్జామ్ పెడితే మేలో ఎగ్జామ్ రాసాం. కానీ మే నుంచి ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. అంటే 7-8 months అవుతుంది. ఎగ్జామ్ రాసి కూడా 7-8 months అవుతుంది. మాకు ఇంతవరకు రిజల్ట్ అనేది రాలేదు సార్. ఆ రిజల్ట్ అనేది ఎందుకు రాలేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ అనే చిన్న ఇష్యూ ఆ రిజల్ట్స్ని ఆపేస్తుంది సార్. సో మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, గత ప్రభుత్వం కూడా చేసాం సార్, ఇంకా ఎవరు స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూని తొందరగా క్లియర్ చేసి, అంటే గవర్నమెంట్ తరఫున ఒక జియో పాస్ చేయాలి. ఆర్ ఎల్స్ మన కోర్టులో కేసు ఉంది, ఆ కోర్టులో కూడా కేసు వాయిదా పడుకుంటూనే వస్తుంది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జిఐడి డిపార్ట్మెంట్ అయినా కౌంటర్ ఫైల్ చేయాలి. టీఎస్పీఎస్సీ కౌంటర్ ఫైల్ చేసింది, కానీ జిఐడి డిపార్ట్మెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదు ఇంకా. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూని తొందరగా క్లియర్ చేసి, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని అంటే ఏడబ్ల్యూ, ఏఈ, పిఎల్, జేఎల్, టీపీపీఓ, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్ ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా వీటికి అన్నిటికీ రిజల్ట్స్ ఇప్పించండి. రిజల్ట్స్ ఇప్పించిన తర్వాత మీరు ఎలాగైతే జాబ్ క్యాలెండర్ అని 2 లక్షలు అన్నారో అది భర్తీ చేసుకోండి. కానీ మేము రాసిన ఎగ్జామ్స్కి మాకైతే న్యాయం చేయండి. ఫస్ట్ మేము ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం 8 months నుంచి. తొందరగా ఈ గవర్నమెంట్ మాకు స్పందించి వితిన్ టీఎస్పీఎస్సీ మెంబర్స్ని కూడా అతి తొందరలో రిక్రూట్ చేసి ఫస్ట్ గడిచిన ఎగ్జామ్స్కి తొందరగా రిజల్ట్స్ ఇప్పించి అపాయింట్మెంట్ మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. సో ఈ నేపథ్యంలో టీఎస్పీసీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్స్ రాసామని చెప్తున్నారు. ఆ ఎగ్జామ్స్ చేసిన విధంలో ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అయితే మనతో పాటే ఉన్నారు. మరో విద్యార్థి మనతో పాటే ఉన్నారు. వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ సమస్య? నా పేరు అశోక్ సార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అమర్పేట నుంచి. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను ప్రజా దర్బార్కి. ఈసారి సెకండ్ టైం ఇది రావడము. మేము సివిల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ సార్. మాది టెక్నికల్ ఎగ్జామ్స్ అనేటివి రెండోసారి కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అనేది మాది పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది సార్. సెకండ్ టైం అనేది మాది ఆన్లైన్లో జరిగింది. టీసీఎస్ అయాన్ డిజిటల్ అనే ఒక సంస్థ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహిస్తుందో అదే సంస్థ మా యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించింది. దీంట్లో ఒక చిన్న పెన్ను కూడా కాదు, ఒక మెటల్ ముక్క కూడా ఏది కూడా లోపలికి పట్టుకోనియరు. చాలా నీట్గా జరిగిన ఎగ్జాము. ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్కి వెళ్ళాలి. ఈ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఆగుతుందంటే, మనకి హారిజాంటల్ రిజర్వేషన్ అనే ఒక ఇష్యూ వల్ల. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ మనకి కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క రూల్స్ అనేది సబార్డినేట్ రూల్స్ అనేటివి ఏపీ గవర్నమెంట్ అనేది అమెండ్ చేసుకొని వాళ్ళు నీట్గా కండక్ట్ చేసుకుంటున్నారు. కానీ మన తెలంగాణలో ఇంకా అది అమెండ్ చేయలేదు. అది అమెండ్ చేసి ఒక జియో అనేది ఇచ్చి ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో మావి ఏడబ్ల్యూ, ఏఈ, పిఎల్ ఇవన్నిటికీ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు చూసి మా యొక్క రిజల్ట్ అనేది ఫాస్ట్గా వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మాకు పూర్తి నమ్మకం ఉంది. మాలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా మీ ప్రధాన సమస్య ఏంటి? మీ పేరేంటి? నా పేరు కిరణ్ అన్న. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ అనేది రాశాను. మా గవర్నమెంట్ ఆల్రెడీ మాకు జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేసింది. జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దీనికి సమస్య ఎక్కడైతే ఉందంటే హారిజాంటల్ రిజర్వేషన్ పైన సమస్యగా ఆగిపోయింది. దీని ఎంబడే గవర్నమెంట్ అనేది దీనిపైన ఫాస్ట్గా చర్య తీసుకుంటే, ఆల్రెడీ దీన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో దీని గురించి ఆల్రెడీ రిజర్వేషన్లో వాళ్ళు ఎంబడే చర్యలు తీసుకున్నారు. జెన్కో డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఎందుకు తీసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. దీనిపైన మీకు ఎక్కడ సమస్య వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము గత 2-3 years నుంచి మేము ఘోరంగా అసలు సఫర్ అవుతూ ఉన్నాము. ఆల్రెడీ లీక్ అయిన పేపర్ గురించి మేము ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి బయోమెట్రిక్ కూడా తీసుకుంది మా ఎగ్జామ్కి. యాక్చువల్గా ఆన్లైన్ రిక్రూట్మెంట్లో మేము రాసినాం సిబిఆర్టీ. దీనికి అసలు మా సైడ్ ఎటువంటి అవకతవకలు అనేది జరగలేదు. ప్లీజ్ దయచేసి మేము ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ప్రాసెస్ని ఎంబడే ఫాస్ట్గా ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అవుతుందో
వాళ్ళ కొత్త మెంబర్స్ ఎంబడే ఫస్ట్ ప్రాసెస్ చేయాల్సింది మాదే ప్రాసెస్. ఎందుకంటే మేము అటు బార్డర్ వరకు వచ్చేసి ఆగిపోయినాము. దయచేసి ఫైనల్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్గా త్వరగా జరగాలని మీ ఛానల్ నుంచి కూడా మేము దీని గురించి మీరు కొంచెం హైలైట్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. ప్లీజ్ ఫాస్ట్గా దీని గురించి మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. జరిగిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ ఇప్పించమని హైలైట్ చేయాలి. రైట్, ఇదే సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ క్షేత్రంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెలికి తీస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు రాసినప్పటికీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. సుదీర ప్రాంతాల నుంచి కూడా ప్రజా దర్బార్కి ప్రజాభవన్కి వచ్చిన నేపథ్యంలో చాలామంది సమస్యలు, భూ సమస్యలు కావచ్చు, ఇళ్ల సమస్యలు కావచ్చు, సో ప్రధానంగా అయితే ఇటువంటి సమస్యలు లేవనెత్తున్న సమస్యలు అయితే అక్కడున్న అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు విన్నవించిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఈ పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ క్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సీఎం ఆదేశించినప్పటికీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ పూర్తి చేరున్న నేపథ్యం అయితే వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామెన్ సాయితో శ్రీకాంత్, 4 Sides TV, హైదరాబాద్.